యేసుక్రీస్తు ఘనమైన నామ స్తోత్రం కలుగుగాక. ఫస్ట్ చర్చ్లో ఎప్పుడు నేను తాత ఉన్నప్పుడు సాక్ష్యం చెప్పాలంటే భయపడేది, సిగ్గుపడేది, వెనక్కి వెళ్ళేది. కానీ ఈరోజు ఆయన కోసం ఇంత పెద్ద చర్చ్లో ఆయన గురించి చెప్పాలని ఎంతో ఎంతో ధైర్యం చేసుకొని ఇక్కడ వచ్చి నేను నుంచున్నాను. పాస్టర్లు గారికి అందరికీ నా వందనాలు. నాకు ఈ సమయం ఇచ్చి ఈ అవకాశం ఇచ్చినందుకు స్తోత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా తాత గురించి స్టార్ట్ చేయాలంటే తాత నాతోనే ఎక్కువ క్లోజ్ ఉండే. మోస్ట్లీ ఫ్రమ్ పాస్ట్ 10 years అయితే తాతతోనే ఎక్కువ ఉన్నాను నేను. పొద్దున్న డే 1 ప్రార్థన స్టార్ట్ చేసి ముగించే పడుకుంటే వరకు తాత ప్రేయర్ చేసే పంపించేవాడు. తాత గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. 6th class మా నాన్నమ్మ చనిపోయినప్పుడు నేను 1st classలో ఉండే. అప్పుడు కూడా మా నాన్నమ్మ చిన్న కాన్ఫిగరేషన్ నడిపేది అదే ఫ్లాట్లో 104 J అపార్ట్మెంట్స్లో. మా నాన్నమ్మ చనిపోగానే అందరూ స్కాటర్ అయిపోయారు. మేము 5 అలాగే ఆల్మోస్ట్ 6 months 1 year అలాగే ఉన్నాము. అప్పుడు తాత ఒకరోజు సడన్గా సండే రోజు వచ్చి అందరూ వాళ్ళ టీంతో వచ్చి స్టార్ట్ చేసేసాడు ప్రేయర్. మాకు స్టార్టింగ్లో అర్థమయ్యేది కాదు, వాట్ ఈస్ దిస్. మేము చిన్నగా ఉన్నాము. అది ఇప్పుడు 5 o'clock in the evening స్టార్ట్ అయ్యేది. ఇట్ యూస్ టు గో అప్ టు 5, 6 o'clock, 8 o'clock, 9 అయిపోయేది. మాకు ఇసుకొచ్చేది, ఏంటిది, వాట్ ఈస్ దిస్. మాదంతా టైం అంతా అయిపోతుంది. సండే అంటే టైం అంతా ఇట్లనే కన్జ్యూమ్ అయిపోతుంది అనుకునే వాళ్ళమి. రాగా దేవుడు మమ్మల్ని ఎలాగ దీవించాడంటే మాకు ఏ లోటు కలగలేదు. ఆ చర్చ్ అంటే మాకు ఎంత ఇంపార్టెంట్ అంటే ఇట్ బికేమ్ సో ఇంపార్టెంట్ టు అస్. ఆ చర్చ్ మెంబర్స్ కూడా మాకు ఎంత ఇంపార్టెంట్ అయిపోయారంటే వి కాంట్ ఇమాజిన్. నేనైతే ఎంత డెడికేట్ అయిపోయానంటే సండే అంటే ఐ వాజ్ లైక్ ఆ రోజు చర్చ్, కమ్యూనియన్ ఇదంతా ఉండాలి. తాత ప్రేయర్, ప్రతి ఒక్క రోజు ప్రేయర్, ప్రతి సండే ఒక బలమైన ప్రేయర్ దొరుకుతుంది. మేము ఎంత దీవెనపడ్డామంటే తాతతోటి. ఈరోజు నేను బట్టలు, నా స్థానం, నాది ఏది అంత తాతకే. దేవుడు అంతా దీవించాడు తాతని. ఆ దీవెనని బట్టి మేము ఈరోజు ఇంత స్ట్రాంగ్ ఉన్నాము. మా తాత మా నాన్నమ్మలాగే అంతా మళ్ళీ స్టాప్ అయిపోయింది. కానీ మేము అది మానుకోవద్దు. మేము ఇంకా తాత పేరు, తాత లెగసీ కంటిన్యూ అవ్వాలని నేను ఇంకా చాలా ప్రార్థన చేస్తున్నాను. మాకు ఎవ్రీ సండే కమ్యూనియన్ దొరికేది. ఐ వాజ్ ద వన్ హూ ఆల్వేస్ యూస్ టు ప్రిపేర్ ఎవ్రీథింగ్. ఆ గ్రేప్స్ కానీ, ఆ బన్ తీయడం కానీ, తాత ఎప్పుడు అనేది గ్రేట్ బ్లెస్సింగ్ బాబా, నువ్వు ఎవ్రీ టైం చేస్తున్నావు గ్రేట్ బ్లెస్సింగ్ అనేటోడు. ఎవ్రీ నైట్ తాతకి ఎక్సర్సైజ్ చేసి నెట్టేసి ప్రార్థన చేసుకొని నేను వెళ్ళి పడుకుండేది. ఆ రోజు ఎక్సర్సైజ్ చేయలేదు అంటే ఐ నెవర్ యూస్ టు గెట్ అ ప్రాపర్ స్లీప్. డిస్టర్బ్డ్ స్లీప్ ఉండేది ఎప్పుడు. ఏదో కొరత, ఏదో మిగిలిపోయింది, నేను ఏదో చేయలేదు ఈరోజు అని. ఇవన్నీ ఒకటేసారి స్టాప్ అయ్యి అంటే ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. బట్ నాకు తెలుసు తాత దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. బికాస్ దేవుడు ఆయన ఎన్నుకున్నాడు. ఆయన ఎంతో గొప్ప సేవ చేశాడు. ఆయన ప్రార్థిస్తే ఎంతోమంది స్వస్థత పొందారు. నేను చూశాను, నాకెంతో అయింది. నన్ను ఎన్నో, నా జాబ్ విషయంలో, నా ఫ్యామిలీ విషయంలో ఎంతో గొప్ప మిరకల్స్ చేశాడు తాత. నాకు తెలుసు దేవుడు ఈజ్ రైట్ బిసైడ్ గాడ్, లార్డ్ జీసస్ క్రైస్ట్. ఐ నో ఏడుపు వస్తుంది కానీ ఐఎమ్ హ్యాపీ సమ్వేర్. దట్ హీ ఫౌండ్ పీస్, ఈజ్ హ్యాపీ. తాత మిగిలిన సేవ ఐ యూస్ టు రిమెంబర్ ఇన్ 2012-13 తాతని ప్రసన్న ఇంటి వాళ్ళు డ్రాప్ చేసినప్పుడు ఎప్పుడు 2-3 సార్లు అనేటోళ్ళు, నేను లేనప్పుడు నా సేవని ఎవరినన్నా పిలిచి ఈ సేవను నువ్వు కంటిన్యూ చేయాలి బాబా. ఏ పాస్టర్ అన్నా, అభిషేకమైన పాస్టర్ని పిలిచి నువ్వు ఆ సేవ కంటిన్యూ చేయాలి బాబా అనేటోడు. తర్వాత మానేశాడు చెప్పడం. కానీ నాకు అన్నీ గుర్తున్నాయి. చిన్నప్పుడు కూడా ఆయనకు నా మీద ఒక కళ వచ్చింది. ఆయన మిగిలిచిన సేవ నేను పూర్తి చేసేనని ఒక కళ వచ్చింది. అది ఎంతవరకు నెరవేరుతుందో దేవుని మీద నేను వదిలేస్తున్నాను. దేవుడు నా పిలుపు ఎలాగుంటుందో నాకు తెలీదు. బట్ ఐ రిక్వెస్ట్ ఆల్ యూ టు ప్రే that I should be more spiritual, then I will definitely walk in my grandfather's footsteps.
నాకు తాత అన్నీ ఇచ్చాడు, ఏది కొదువు చేయలేదు. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు గాడ్ ఫస్ట్, లార్డ్ జీసస్ క్రైస్ట్, దెన్ మై గ్రాండ్ ఫాదర్ హు హస్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. ఏది అందరినీ సమానంగా చూశారు, మా ముగ్గురిని, మా ఫ్యామిలీని, ఏది కొత్త చేయలేదు. నేను గర్వంగా చెప్పుకుంటున్నాను, ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐ వాస్ బోర్న్ ఇన్ హిస్ ఫ్యామిలీ, ఇన్ ఎబినేజర్స్ హౌస్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మా ఫ్యామిలీలో ఒక ఇంపార్టెంట్ మెంబర్ ప్రసాద్ అన్న. అందరు అడుగుతారు స్పిరిచువల్స్ అని అంటే ఏ విధంగా అని. ఎప్పుడు ఆయన కూడా చెప్పుకోలేదు, తాత చెప్తాడు కానీ నాకు చెప్పాలనిపిస్తుంది. మోర్ దెన్ ఎవ్రీబడి ఎల్స్, హీఈస్ ద వన్. ప్రసాద్ అన్న హీ ఆల్వేస్ టుక్ కేర్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్. నేను ఉండాలి పక్కన, మా నాన్న ఉండాలి ఏమైనా అవుతే, కానీ నేను ఎప్పుడు ఆయనే ఉండేది, వాళ్ళ ఇంట్లో ఉండేది, వాళ్ళ ఇంట్లోనే సంతోషంగా ఉండేది. నాకు అనిపించేది వాళ్ళ ఇంట్లో ఉంటేనే తాత ఆయుసు పెరుగుతుంది, ఎందుకంటే హీ వాజ్ హ్యాపీ విత్ దెమ్. ఐ ఆల్వేస్ వాంటెడ్ దట్. ఆయన ఎన్నో సాక్రిఫైస్ చేసుకున్నాడు దేవుడు. అలాగే ఐ రిమెంబర్ ప్రసాద్ అన్న, హీ యూస్ టు కమ్ టు అవర్ హౌస్ వెన్ ఐ వాజ్ ఇన్ 8th క్లాస్. మా ఇంటికి సండే కోసం అని బియ్యం బస్తా వేసేవాడు. ఐ రిమెంబర్ ఇస్ ద గుడ్ డీడ్స్. తాత ఎప్పుడు అనేవాడు ఆయనని, నువ్వు దీవెన పడతావు అని. టుడే ఆయనను చూస్తుంటే నాకు కేవలం ఆయన తాత కోసం ఎంత చేశాడో, ఎంత సాక్రిఫైస్ చేసుకున్నాడో, ఎంత చూసుకున్నాడో, ఆయన ఆ పొజిషన్లో ఉన్నాడు. అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను ఎందుకు చేయలేకపోయాను, నాకు ఆ బ్లెస్సింగ్స్ పోయాయేమో అనిపిస్తుంది. బట్ ఐఎమ్ హ్యాపీ ఫర్ వాట్ ఐ హ్యావ్ టుడే. ఐ నో తాత దేవుడి దగ్గరికి వెళ్ళాడు, ఇంకా మనందరినీ ఇంకా దీవిస్తాడు. ఆయన ప్రార్థనలు ఎక్కడ పోవు, ఆయన ఉచ్చరింపులు ఎక్కడ పోవు. ప్రతి ఒక్క చర్చ్ మెంబర్ ఇక్కడ ఉన్నారు అంటే ఆయన కోసమే. ఆయన వాళ్ళ జీవితంలో ఎన్నో మెరికల్స్ చేశారు. ప్రార్థనతోనే వాళ్ళొక ఫ్యామిలీ లాగా. తాత ఎప్పుడు చర్చ్ అంటేనే మాకన్నా వాళ్ళని చూస్తేనే సంతోషం ఎక్కువ ఉండేది. బికాస్ హీ వాజ్ సో బాండ్ టు దెమ్, హీ యూస్ టు లైక్ దెమ్, లవ్ దెమ్ అ లాట్ ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్ తాత ఫర్ గివింగ్ మీ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఫర్ బ్లెస్సింగ్ మీ విత్ సచ్ అ వండర్ఫుల్ గ్రాండ్ ఫాదర్ ఇన్ మై లైఫ్. అండ్ ఈ చిన్న ట్రిబ్యూట్, నేను ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పుకోవాలని, బట్ నాకు అంత ధైర్యము కానీ టైం కూడా లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు.